బాక్స్ ఆఫీస్ వద్ద ఓజీ సంచలనం. పవన్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చిన డైరెక్టర్. అసలు ఎవరి సుజిత్? ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఓజీ మేనియా కొనసాగుతోంది. బుధవారం రాత్రి నుంచే థియేటర్లో హడావిడి స్టార్ట్ చేశారు పవన్ ఫ్యాన్స్. చాలా కాలం తర్వాత తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ నుంచి ఇలాంటి గ్యాంగ్స్టర్ డ్రామా రావడంతో ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ దూసుకుపోతోంది. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ఉదయం నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. డైరెక్టర్ సుజిత్ రూపొందించిన ఈ మూవీపై పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలం తర్వాత పవన్ నుంచి వచ్చిన పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ మూవీ ఇది. ఇందులో ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియారెడ్డి, ఇమ్రాన్ కహ్మీ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓజీ సినిమా డైరెక్టర్ సుజిత్ గురించి తెగ సర్చ్ చేస్తున్నారు. ఓజీ వెనక మాస్టర్ మైండ్ సుజిత్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? కేవలం స్టార్ హీరోలతోనే సినిమా చేస్తూ వరుస హిట్స్ అందుకుంటున్నారు. 11 సంవత్సరాలు కేవలం 3 సినిమాలు మాత్రమే తెరకెక్కించారు. డైరెక్టర్ సుజిత్ అచ్చ తెలుగు అబ్బాయి. పుట్టింది అనంతపురంలో. చెన్నైలో ఫిల్మ్ కోర్స్ చేశాడు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి. దీంతో 17 ఏళ్లకే షార్ట్ ఫిల్మ్స్ చేయడం స్టార్ట్ చేశారు. పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయాలనుకున్నారు. కానీ అలా జరగలేదు. దీంతో సొంతగా షార్ట్ ఫిలిమ్స్ తీయడం ప్రారంభించారు. 30 వరకు షార్ట్ ఫిలిమ్స్ తీశారు. ఓ తెలుగు ఛానల్ నిర్వహించిన కాన్సెప్ట్ లో రన్ రాజా రన్ అనే షార్ట్ ఫిలిమ్స్ తో విజేతగా నిలిచారు. ఆ తర్వాత మూవీ క్రియేషన్ నుంచి అతనికి ఆఫర్ వచ్చింది. ముందుగా వాళ్లకు లవ్ స్టోరీ చెప్పగా దాన్ని పక్కన పెట్టేశారు. దీంతో బాధతో ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ కథ మైండ్ లో తట్టింది. చేస్తే ఆ మూవీ సూపర్ హిట్ అయింది. అదే రన్ రాజా రన్. ఈ సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా సాహో సినిమాను తెరకెక్కించారు. మేకింగ్ పరంగా హాలీవుడ్ రేంజ్ లో రూపొందించారు. కానీ మూవీకి అంతగా రెస్పాన్స్ రాలేదు. ఆ తర్వాత బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్స్ వచ్చాయి. కానీ కొన్ని కారణాలతో అక్కడ సినిమా చేయలేకపోయాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి కాల్ రావడంతో సొంత కథతో సినిమాను రూపొందించాడు. అదే ఓజీ. 2022 నుంచి మొదలైన ఈ మూవీ దాదాపు 3 ఏళ్ల షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ పాత్ర చుట్టూ తిరుగుతుంది.